థర్డ్ క్లూ వచ్చేసి రోడ్ అవతల ఉంటది. సో రోడ్ అవతల గుడి ఉంది అనమాట. సో జాగ్రత్తగా అటు ఇటు ఇరువైపులు రోడ్ క్రాస్ చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్త. ఎందుకంటే యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అటు ఇటు చూసుకుంటూ రోడ్ క్రాస్ చేయండి. ఫైనల్ గా మనకి దగ్గర నుంచి చూపిస్తాను ఒక్కసారి. సో ఈ థర్డ్ క్లూ నాకు తెలిసి ఇంకోటి కూడా జాగ్రత్త. అప్పుడప్పుడు ఈయన్ని చూస్తే నాకు జాలేస్తా ఉంటది సార్. ఇన్ని తెలివితేటలు ఎలాగొస్తాయని చెప్పి. నేను ఎప్పుడు మా డాడీకి నేను ఏం అడగలేదు అనమాట. మా నాన్నగారికి ఫస్ట్ టైం ఒకటి అడిగాను. నాన్నగారు నాకేమైనా ఆస్తి పాస్తులు ఉంటే ఇవ్వండి అని అంటే నాకు ఇది ఇచ్చారనమాట. మార్నింగ్ నేను అడగగానే నాకు ఇలా పేపర్ అయితే ఇచ్చారనమాట. ఈ పేపర్ లోని క్లూ నెంబర్ 1 అని రాసింది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఇక్కడ క్లూ ఏంటంటే, నీకు నేను దాచుకున్న నిధి కావాలంటే ఈ మొదటి ఆధారాన్ని అన్వేషించు, ఓం నమో భోగలింగేశ్వర స్వామి క్లూ ధ్వజుడు అని రాసింది. అసలు మా నాన్న ఏటి దాచాడో తెలియదు కానీ ఇందులో మాత్రం నీకు నేను దాచుకున్న నిధి కావాలంటే ఈ మొదటి ఆధారాన్ని అన్వేషించమని చెప్పేసి ఇలా రాశాడు అనమాట. ఓం నమో భోగలింగేశ్వర స్వామి క్లూ ధ్వజుడు అని ఉంది. అసలు నేను మా ప్రావిస్ గడు ఇద్దరం కలిసి ఎత్తుతున్నాం. బట్ దీనికి క్లూ ఏంటో అర్థం కాదు. ఏమో అర్థమైంటారా? ఏమో ఏట్రా బాబు. ఓం నమో భోగలింగేశ్వర అంటే ఏదో టెంపుల్ అయి ఉంటదిరా. ధ్వజుడు అంటే క్లూ ధ్వజుడు అంటే నాకు అర్థం కాలేదు. ధ్వజుడు అంటే ధ్వజస్తంభం. పంపిస్తా ధ్వజస్తంభం. ఓకే. ఓం భోగలింగేశ్వర మన టెంపుల్ ఉంది కదరా పైన కొండ పైన, అక్కడ ఉంటదేమో. అక్కడికి వెళ్దాం. వచ్చి రా బేగరా వచ్చి దక్కమా. సో మా టెంపుల్ అయితే అలా ముందు. సో చూపిస్తాను చూడండి. చూసారా, శ్రీ శ్రీ గణపతి భోగలింగేశ్వర ఆలయం అని ఉంది కదా. సో ఇదే ఆ గుడి దగ్గర మన గుడి టెంపుల్. వచ్చే అదిగో అదే ధ్వజం అంటే ధ్వజుడు అంటే ధ్వజస్తంభం అనమాట. సో ఆ ధ్వజస్తంభం దగ్గర ఎట్టినట్టున్నాడు సెకండ్ క్లూ. అమ్మా చూపిస్తాను చూడండి. సో ఈ ధ్వజస్తంభం దగ్గర ఉంది. మరి ఒకసారి పట్టుకో కెమెరా, నేను వెళ్తాను. సో మన ఫస్ట్ క్లూలోనే నీకు నేను దాచుకున్న నిధి కావాలంటే ఈ మొదటి ఆధారాన్ని అన్వేషించని చెప్పేసి రాసింది. అండ్ ఓం నమో భోగలింగేశ్వర స్వామి అని రాసింది. అండ్ ధ్వజుడు అంటే మనకి మహాభారతంలో ధ్వజుడు అనే ఒక పర్సన్ ఉండేవారు. ఆయన కూడా మహారాజు అనమాట, ఒక రాజు యుద్ధంలో చేశారు. సో ధ్వజుడు అని నేను తర్వాత చెప్తాను, దీనికి పెద్ద స్టోరీ ఉంది. కాకపోతే ఇప్పుడు మన ధ్వజస్తంభం దగ్గరికి వెళ్దాం. సో ధ్వజస్తంభం లేదురా స్వామి భోగలింగేశ్వర స్వామి. సో స్వామిని చూపించి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనకి మంచి నిధి దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మనకి లోపల భోగలింగేశ్వర స్వామి ఉంటారనమాట. ఇది మా టెంపుల్ కాదు, ఇక్కడ మనకి దొరకట్లేదు. చూడరా, అది ఇక్కడ పెట్టి ఉంటారు ఎక్కడో. అందులో ఏమైనా ఉన్నాయా మళ్ళీ? అయ్యో ఇక్కడ ఉంది. ఇదిగో చెట్లు లోపల ఉంది. అమ్మో, సెకండ్ క్లూ దొరికింది. సెకండ్ క్లూ. సో మన సెకండ్ క్లూ అయితే దొరికేసింది ఫ్రెండ్స్. ఇక్కడ సెకండ్ క్లూ ఏంటి రాసిందని అంటే మీ స్క్రీన్ మీద కనిపించవచ్చు. మహిషాసుర మర్దిని జగన్ మాత కనకను వర్షించే జగజ్జనని. ఇది ఎక్కడరా ఇది? సో సెకండ్ క్లూలోని మహిషాసుర మర్దిని అంటే మా నాన్న అన్ని టెంపుల్లే పెడుతున్నారు. దుర్గాదేవి గుడి అయి ఉంటుంది. ఇక్కడ దుర్గాదేవి ఉంది కానీ అయితే దుర్గాదేవి టెంపుల్ అయి ఉంటుంది నాకు తెలిసి. మా రోడ్ అవతల గుడి అయి ఉంటుందా? రోడ్ అవతల కనకదుర్గాదేవి గుడి ఉంది. సో అక్కడే అయి ఉంటుంది. సో సెకండ్ క్లూ మనకి ఇదే అనుకుంటాను. మహిషాసుర అంటే కనకదుర్గాదేవి, కనకను వర్షించి కనకమ్మనే నాకు తెలిసి మ్యాథ్స్. సో మనమైతే సెకండ్ క్లూ కూడా నాకు దొరికేసింది. ఏంటంటే మన రోడ్ అవతల ఇంకో గుడి ఉంది అక్కడ. సో ఆ టెంపుల్ దగ్గర పెట్టుంటాడు మా డాడీ. పదండి అక్కడికే వెళ్దాం. ఈ సెకండ్ క్లూ వచ్చేసి రోడ్ అవతల ఉన్న కనకదుర్గాదేవి గుడి దగ్గర అనమాట ప్రవేశ్. సో ఈ థర్డ్ క్లూ నాకు తెలిసి ఇంకో కూడా జాగ్రత్త. సో థర్డ్ క్లూ వచ్చేసి కూడా నాకు తెలిసి టెంపుల్లోనే ఉంటది. సో నాకు అన్ని తెలిసి గుడి దగ్గరే పెట్టుంటాడు మా నాన్న. మరి ఏ నిధి పెట్టాడో గుడి దగ్గరే, వజ్రాలో వైడూర్యాలో పెట్టాలి. చూద్దాం ఏం దొరుకుతుందో మనకి. ఆ థర్డ్ క్లూ వచ్చేసి రోడ్ అవతల ఉంటది. సో రోడ్ అవతల గుడి ఉంది అనమాట. సో జాగ్రత్తగా అటు ఇటు ఇరువైపులు రోడ్ క్రాస్ చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్త. ఎందుకంటే యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అటు ఇటు చూసుకుంటూ రోడ్ క్రాస్ చేయండి. సో మన గుడి చూపిస్తాను చూడండి. రోడ్ అవతల గుడి ఉంది ఇక్కడ.
చాలా హెవీగా బళ్ళు అయితే వస్తున్నాయి, చూపిస్తాను కూడా. సో మన టెంపుల్ అదిగో దుర్గాదేవి టెంపుల్ ఉంది కదా, సో అదే టెంపుల్ అన్నమాట. నేను ఇప్పుడు ఆ రోడ్ క్రాస్ చేసి చేసేస్తుందా ఖాళీగా బస్సులు చాలా లాంగ్ లో ఉన్నాయి. దా 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 పట్టుకోరా, నేను ముందుకు వెళ్తా. మన ఈ టెంపుల్ లో మనకి థర్డ్ క్లూ అనేది ఉండదు అనమాట. సో ఇది వచ్చేసి మన దుర్గాదేవి టెంపుల్. ఇక్కడ వర్క్ జరుగుతుంది. అదంతా కాదు కానీ మా నాన్న ఎప్పుడు వచ్చాడు ఇక్కడికి, ఎక్కడికి వచ్చి ఎప్పుడు క్లూ ఎట్టాడో మనకు తెలియదు. ప్రెసెంట్ గుడికి అయితే తాళాలేసి ఉన్నాయి. సో ఏటో నాకు అర్థం కావట్లేదు. ఆ గుడి లోపల ఎట్టాడో బయట, ఒకసారి బయట ఏమైనా ఎక్కడ ఉన్నాయని చూద్దాం. ఒకసారి రారా, ఎక్కడ తాళం వేసి ఉందిరా చూడు. ఇక్కడ హోమాలు గట్రా జరిగితే నాకు తెలిసి ఇగో గుడి లోపల తాళాలు వేసి ఉంది. నాగదేవత మనకి. అరే, 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 అరే. ఇక్కడ చూడు మా నాన్న ఎక్కడ ఎట్టాడు చూడు, పువ్వు పెట్టి ఎంత నీట్ గా ఎట్టాడు చూడు. ఒకసారి తీస్తాను, లేదు వెనక్రా వెనక్రా, కాలిపోతుంది. తల్లి నమస్తే. ఓ దొరికేసింది మనకి తాడుకులు. మన తాడుకులు అయితే దొరికింది. సో కనకదుర్గాదేవి దగ్గర గుడి దగ్గర అయితే పెట్టాడు అనమాట మా నాన్న. సో తాడుకులు చదువుదాం. నీవు ఎంతగానో ఆరాధించే దైవం నీకు దారి చూపిస్తుంది. ఓం నమో మాత్రే నమః. నేను ఆరాధించే దేవుళ్ళు ఇద్దరు. ఒకటి శ్రీ మహావిష్ణు శ్రీరామచంద్ర ప్రభు, అండ్ రెండోది వచ్చేసి మన నూకాల తల్లి, మా ఇంటి ఎలవేల్పు అన్నమాట. సో నాకు ఇది ఇక్కడ పక్కన ఒక చిన్న బొమ్మ కూడా గీసారనమాట. చెట్టెట్టి పాముల్లాగా ఏవేవి చేశాడు. అది పాములని మనం అనుకోలేము. మా నాన్న చాలా తెలివైన అనుకుంటాడు కానీ వెంటనే దొంగేడేస్తాడు. నాకైతే ఈ థర్డ్ టెంపుల్ కూడా దొరికిసింది. ఈ థర్డ్ టెంపుల్ ఎక్కడో లేదు, ఓర్వశి దగ్గర ఉంది అనమాట. ఓర్వశి నూకాలమ్మ గుడి దగ్గర అయితే ఉంది. సో అక్కడికి వెళ్ళిపోదాం పదండి, ఏం మాత్రం ఆలస్యం చేయకుండా. లెట్స్ గో. మన థర్డ్ టెంపుల్ కూడా దొరికిసింది. ఇప్పుడు మనోడైతే ప్యాకింగ్ చేస్తున్నాడు అనమాట కెమెరాని. సో మనం అర్జెంట్ గా బుల్లెట్ బండి స్టార్ట్ చేసుకుంటూ మనం ఓర్వశికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అనమాట. 1 కిలోమీటర్ అనరా, 1.5 కిలోమీటర్ ఉంటది. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. సో ఆల్రెడీ మనకి టైం చూస్తే 2 అయిపోతుంది. చాలా మళ్ళీ షాప్ కూడా ఓపెన్ చేసుకోవాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కెమెరా ఇచ్చేలాగా. సో నేను ప్రావేశ్ అయితే వెళ్తాను అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కనకదుర్గమ్మ తల్లి. అయితే ప్రెసెంట్ గుడి లేదు, క్లోజ్ లో ఉంది. మీకు చూపిద్దామంటే పదండి, ఇప్పుడు నూకాల తల్లి గుడి చూపిస్తాను మీకు. అక్కడ బాగుంటది ఇంకా. రైట్. సో మనం అయితే టెంపుల్ కి దగ్గరకు వచ్చేసాం అనమాట. మీకు ఇప్పుడు మా కెమెరామ్యాన్ ప్రావేశ్ ఫ్రంట్ కెమెరా ఆన్ చేయరా, మీకు కనిపిస్తుంది కదా గుడి అక్కడ. సో ఆ టెంపుల్ అనుకుంటున్నాను. అది కూడా అదే టెంపుల్. సో ప్రజెంట్ అయితే మనం ఆ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది ఫస్ట్ ఉండేది రామాలయం అన్నమాట. ఇది కనబడుతుంది కదా, అది రామాలయం. సో ఇక్కడ బండి నీళ్ళలో పెట్టేసుకున్నాం మనం ఫస్ట్. అరే తాళం, అరే మెల్లగా తాళం ఓపెన్ లో ఉంది, మెల్లగా దూరిపోదాం వచ్చే. దా, దా, దా. పర్లేదు పర్లేదు దా. ఏం కాదులేరా. దా 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 దా. ఇదే మనం గుడికి అయితే వచ్చేసాం. ఇదే నూకాల తల్లి గుడి. సో చూపించు అక్కడ. సో ఇక్కడే. అండ్ ఇందాకలా అచ్చా ఆ క్లూ లోని మనకి చూడు చెట్టు కనబడి ఇది కనబడింది కదా. సో అదేంటో కాదు. సో అక్కడ కనబడుతుందా. సో ఆ చెట్టు అనమాట. రా 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 రా. సో ఫైనల్లీ ఇదే చెట్టు అన్నమాట. ఈ చెట్టు కిందన ఆ పాములు ఉన్నట్టుగా అది విగ్రహం అన్నట్టు. ఇగో మనకే కనబడుతుంది క్లియర్ గా, ఎక్కడికి వెళ్ళవసరం లేదు. ఇగో రాశారు నీట్ గా. ఓకే, మన ఫోర్త్ క్లూ కూడా దొరికేసింది. మన క్లూ నెంబర్ 4 అయితే దొరికింది. మా నాన్న పెట్టిన ఈ క్లూ ఈ రోజు ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళిపోయాడో నేను అడుగుతానని ముందే తెలిసేమో మా నాన్నకి ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని అన్ని పెట్టేసి ఉంచాడు. సో క్లూ నెంబర్ 4 చదువుదాం. సముద్రం ఎంకదు పారే జలపాతం ఆగదు, ఆ మాధవ సేవ చెయ్యు నీకు నేను ఇది దొరుకుతుంది. అండ్ ఇక్కడ ఒక ఇదంటారు దాన్ని, ఒక బొమ్మ కూడా గీసారు అనమాట. ఎంత నీట్ గా ఒక శివలింగం వచ్చి దాని మీద వాటర్ కూడా పడినట్టు. సముద్రం ఎంకదు పారే జలపాతం ఆగదు, ఆ మాధవ సేవ చేయు నీకు నేను ఇది దొరుకుతుంది. నో ఐడియా. ఇన్ని గుళ్ళు నేను వెంటనే కనిపెట్టాను కానీ పారే జలపాతం ఆగదు, మాధవ సేవ చెయ్యు, ఇన్ని కనిపెట్టేసాం కానీ ఆల్మోస్ట్ ఒక అరగంట అవుతుంది. మాకు అసలు ఐడియా రావట్లేదు అనమాట ఈ యొక్క క్లూ ఏంటో. సముద్రం ఎంకదు పారే జలపాతం ఆగదు, ఆ మాధవ సేవ చెయ్యు నీకు నేను ఇది చూడ. ఇది ఎక్కడైనా అంటే పారే జలపాతం ఆగదంట, సముద్రం ఎంకదంట. ఆ మాధవ సేవ, మాధవ మాధవ సేవ మాధవ అవునరా, అక్కడ వాటర్ కంటిన్యూస్. అవునవును, రైట్ 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 రైట్, నిజమే.
అంటే దీనికి సముద్రం ఇంకదు నార్మల్ గా రైటే. పారే జలపాతం ఆగదు. క్లూ అదే. యాక్చువల్ నిజంగా కంటిన్యూస్ గా వాటర్ వస్తది మాధవ్ దారిలోని. సో ఆ మాధవ్ సేవ అంటే మాధవ్ స్వామి అక్కడ ఉన్నారనమాట. నీకు నీ నిధి దొరుకుతుంది. ఫైనల్ గా అమ్మో మన దొరికిసింది. అమ్మో ఫైనల్ గా దొరికేసింది. సో అక్కడే ఉంటది మన నిధి. ఏమో ఏం దొరుకుతుంది ఏంటో తెలియదు అని చాలా క్యూరియాసిటీగా ఉంది. సో మనం ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఆల్మోస్ట్ ఇక్కడే మేము 45 మినిట్స్ ఈ క్లూ వెతకడానికి ఆలోచించాం అనమాట. బట్ నో ఐడియా. ఫైనల్ గా నువ్వు నీకు నిజంగా బుర్రలేదు అనుకుంటాను కానీ పీత బుర్రగాడి బుర్ర ఎక్కువ ఉంది అనమాట. సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా మనం అక్కడికి వెళ్ళిపోతాం కదా. నా కెమెరా చూద్దాం ఫాస్ట్. అప్పుడప్పుడు ఈయన చూస్తే నాకు జాలేస్తా ఉంటది సార్. ఇన్ని తెలివితేటలు ఎలాగొచ్చాయి అని చెప్పి నేను ఎంతసేపు బుర్ర కొట్టుకుంటున్నాను. ఆడు అలాగా అరే నీకు తెలుసు కదరా కావాలని లేట్ చేసావు కదరా నువ్వు. తెలుస్తారు ఈడికి ముందే. కాకపోతే చెప్పాలా వద్దా అని సిగ్గుపడి చెప్పలేదు. పోనీలే ఎనీవేస్ మనకైతే ఇప్పుడు మాధవ్ దారి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి చాలా దగ్గరే టెంపుల్. సో ఫైనల్ గా ఏది దొరుకుతుందో ఏంటో చూడాలి. హలో హాయ్ చెప్పు. హాయ్ 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 చెప్పు. చెప్పిందిరా. బండి బాగుందా? బాగుందంట. ఫైనల్ గా నేను ప్రావేశ్ అయితే వచ్చేసాం మన లాస్ట్ క్లూ దగ్గరికి. ఇది మాధవ స్వామి టెంపుల్ అన్నమాట. మాధవ్ దారి దగ్గర ఉంటది. సో ఈ క్లూ ప్రకారంగా అలాగా కంటిన్యూగా దారి వచ్చేది ఏదైనా ప్లేస్ ఉందని అంటే మాధవ స్వామిని ఆరాధించు అని అంటే ఏదైనా ఈ క్లూ పరంగా చూస్తే ఇదే ప్లేస్ అన్నమాట. ఫైనల్ గా మనం అయితే రీచ్ అయ్యాం. సో ప్రెసెంట్ మేమైతే ఎంట్రీ అయిపోయాం లోపలికి. రారా రారా. నాకైతే చాలా చాలా తొందరగా ఉందన్నమాట. తొందరగా. సో ఇది వచ్చేసి మాధవ స్వామి టెంపుల్ అన్నమాట. ఇక్కడ గుప్త గుహ ఉంటది. నేను ఆల్రెడీ ఒక వీడియో తీశాను. సో ఆ వీడియో తొందరలో వస్తది ఈ స్వామిది కూడానా. సో ఈ టెంపుల్ కి విశిష్టత ఏంటి, ప్రత్యేకతలు ఏంటి అనేది ఒక లాంగ్ వీడియో తీశాను. ట్రావెల్ వ్లాగ్ అది. తొందరలోనే రాబోతుంది ఆ వీడియో కూడా. సో మీరు చూసుకున్నట్లయితే దారి అక్కడ ఉంది. మీకు బ్యాక్ సైడ్ కనబడుతుంది చూడండి ఇప్పుడు. సో మీ దగ్గర నుంచి చూపిస్తాను. దీని యొక్క ప్రత్యేకత మొత్తం అంతా వీడియో తీశాను. సో వస్తుంది నెక్స్ట్ వ్లాగ్ లోని. సో మీరు అందరూ కూడా చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసుకోండి. నేనైతే వీడియోలు పోస్ట్ చేస్తానో మీ వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ లొకేషన్ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లొకేషన్ చూసినట్లయితే చాలా బాగుంటది అనమాట. సో టెంపుల్స్ చుట్టూ కొండలు ఉంటాయి. సో కొండల మధ్యలో ఈ యొక్క టెంపుల్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మాధవ్ దార అంటారు. కంటిన్యూగా దార వస్తూనే ఉంటది. మైక్ తడిసిపోద్ది. ఇది ఇంత ఎండలోని ఈ వాటర్ తాగొచ్చు కూడా. ఇప్పుడు మన లాస్ట్ నిధి ఎక్కడుందో ఏంటో తెలియదు కానీ ఇంకొక లాస్ట్ క్లూ దొరికితే మనకి అయిపోతుంది అనుకుంటున్నాను. ఇదే ఫైనల్ క్లూ అనుకుంటాను. ఇంకెన్ని గుళ్ళు తిరగాలో తెలియదు. మా నాన్న అయితే 5 క్లూ అనే చెప్పాడు నాకు స్టార్టింగ్ లో. సో చూడాలి ఎక్కడ. ఇదైతే వాటర్ ఉంది. సో ఇక్కడే ఎక్కడో ఉన్నంటది. అయితే శివాలయం వెనకాతలు ఉంది కాబట్టి అక్కడ ఏమైనా దొరకొచ్చేమో మనకి. సో అక్కడికి వెళ్దాం. కాలభైరవ స్వామి టెంపుల్ దగ్గర చూడండి ఒక కుక్క ఎలా నించిందో. నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి. మీకు ఎలాగ అనిపిస్తుంది ఏంటో నాకు తెలీదు. కొద్ది దూరం నుంచి తీస్తున్నా వెళ్ళిపోయింది ఇప్పుడు. సో ఫైనల్ గా మన లాస్ట్ క్లూకి అయితే వచ్చాం అనమాట. ఇక్కడైతే శివాలయం క్లోజ్ లో ఉంది. నేనైతే ఇందాకకి వెళ్ళాను కదా, ప్లేస్ చూపించాను కదా, అక్కడికి వెళ్ళనురా. కెమెరామెన్ గారు జాగ్రత్త, మీరు ఎప్పుడు కొండలు ఎక్కలేదు. జై శ్రీరామ్. వచ్చే ఈజీగానే ఎక్కేసాను అబ్బా, చాలా మెల్లగా. మళ్ళీ ఇందాకలకి గెంతినట్టు గెంతావు అనుకో, మోయే కాదు ఏకంగా పడిపోతావు. సో ఇందాక చూపించాను కదా కాలభైరవుడు స్వామి, ఇటు సైడ్ వచ్చే కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి కాలభైరవుడు అనమాట. సో లాస్ట్ క్లూ నాకు తెలిసి ఇక్కడ ఎక్కడ ఉంటది అనుకున్నాను. ఇక్కడే ఉంది లాస్ట్ క్లూ కూడా. అమ్మా తండ్రి స్వామి ఆశీర్వాదం చిన్ని పూర్తి. ఓకే మన లాస్ట్ క్లూ దొరికింది. వచ్చి ఫైనల్ గా మన 5th క్లూ కూడా దొరికేసింది అనమాట. ఇంకా మనకి మా నాన్న చెప్పిన 5 క్లూలు మనకు దొరికేసింది. 5వ క్లూ ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. మనకేమో దొరకాలి. సో 5వ క్లూ వచ్చేసి పడమర అస్తమించే సూర్యుడు నీకు మార్గము. పడమర అస్తమించే. అండ్ ఇక్కడ ఇంకోటి ఏదో ఇచ్చాడు. ఏదో సమ్ నాకు తెలిసి లోపల ఏదో గొయ్యి తవ్వేసి అందులో నిధి ఉన్నట్టు అనమాట. సో పడమరన సూర్యుడు ఇటు సైడ్ తూర్పును ఉదయిస్తున్నాడు, పడమర అటు సైడ్ అస్తమిస్తున్నాడు. ఇలారా నాకు అర్థమైంది. ఇలారా. సో ఇది వచ్చేసి దగ్గర ఇలారా. సో ఇది వచ్చేసి మనకి సింహాచలం వెళ్ళే రూట్ అన్నమాట. యూ కెన్ సీ. ఇలారా చూపిస్తాను. సో ఇది మనకి రూట్ అన్నమాట. ఈ రూట్ పైనే ఉన్నట్టు ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఆ 52వ మెట్టు అంట. 52వ మెట్టు దగ్గర మనకి
ఉన్నదని చెప్తున్నారు. ఇప్పుడు 52 మెట్లు ఎక్కాలి పైకి. ఎక్కడుందో ఏంటో మన నిధి, పదండి వెళ్దాం రండి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 21, 22. ఓహ్! హ్మ్. మా నాన్న నా చేత ఎక్సర్సైజ్ చేయించేస్తున్నాడు సార్. హమ్మా! పోతే పోయింది గానీ, ఈ పొట్టైనా తగ్గుతది ఇలా చేసినందుకు. బట్ ఫైనల్‌గా మనమైతే వచ్చేసాం. ఇదెన్నో మెట్టు? ఆ! 45 మెట్టు. అమ్మా! 50 మెట్లు ఎక్కనప్పటికే మనకి సగం కారిపోయింది పులుసు. ఓహ్! బాబోయ్! ఇక్కడ బీర్ బాటిల్‌లు కూడా ఉన్నాయి. ఏందిరా బాబు ఇక్కడ గుడి అనుకున్నారో, ఏటనుకున్నారో ఏంటో గాని చూడొచ్చు మీరు. నమ్మరు. ఇదసలు చాలా పెద్ద దేవాలయం యాక్చువల్లీ. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే బీర్ బాటిల్‌లు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ చాలా మామిడికాయలున్నాయి. ఇక్కడ పనస పండు కూడా ఉందన్నమాట. మీ మీ ఇంటి దగ్గర ఆ చెట్లులోని కాసాయా మామిడికాయలు? ఒకవేళ కాస్తే మా ఇంటికి కొద్దిగా పంపించండి సార్ కొన్ని. ఈ క్లూ ప్రకారంగా 50 మెట్టు దగ్గర నుంచి ఇటు సైడ్ ఇలాగొస్తే ఇక్కడ ఏదో చెట్టు కింద అయితే ఉంటదన్నారు. ఇక్కడ ఇన్ని చెట్లున్నాయి. ఇప్పుడు ఏ చెట్టు కిందని ఎతుకుతాను. కానీ ఇక్కడ ఇంకోటేంటంటే 3 ఏదో రాసి ఉన్నదన్నమాట. సో, ఐ థింక్ 3 రాళ్ళున్నవి లేదా ఇక్కడ ఏదైనా ఉంది. కాకపోతే ఇక్కడ ఏది పట్టుకోవాలన్నా భయమేస్తుందన్నమాట నాకు చూస్తుంటే. అండ్ ఇక్కడ నాకు చిన్న డౌట్ ఉందిరా. ఇక్కడ ఏదో ఉంటది. ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్ కూడా పెట్టారు. దాని కింద రాళ్ళు కూడా పెట్టున్నది. మా నాన్న చాలా తెలివైనోడు. సో, నాకు తెలిసి ఇక్కడే ఎక్కడో పెట్టుంటాడు. అమ్మా! అమ్మా! ఈ రాయి తీసి నాకెందుకో భయమేంది రాయి తీసి. అమ్మో! పురుగులు. ఇటు సైడ్ ఇసిరే. అమ్మో! నాకు తెలిసి ఇక్కడే ఎక్కడో ఉండాలి. కానీ పురుగులు ఎక్కువున్నాయన్నమాట. అమ్మా! పూజలు. నాకెందుకో భయమేస్తుంది. ఏమో కాదు పాములు గట్రా వచ్చేస్తాయేమో భయమేస్తుంది. ఇక్కడ గొయ్యి తీయడానికి ఏమైనా కావాలేమో. తీయి ఒకసారి ఇవన్నీ ఆకులు గట్రా. ఎక్కడ ఉంది? ఇక్కడే ఎక్కడో ఉండుంటది. ఏ ఏ ఏ ఏ ఏ ఏ నాకే నాకే దొరికింది. ఫ్రెండ్స్ లాస్ట్‌కి ఏదో ఒక్క డబ్బా దొరికిందన్నమాట. ఇదేనండి ఇది. అదే అనుకుంటా. ఏదో సౌండ్ కూడా వస్తుంది గట్టిగానే. బ్రో దొరికి బ్రో దొరికింది బ్రో. కాయిన్స్ దొరికినాయి. ఇంకా ఉన్నాయి బ్రో. ఇంకా కాయిన్స్ ఉన్నాయి లోపల. వావ్! ఫైనల్‌గా ఇది పడిపోద్ది జాగ్రత్త. ఓహ్ మై గాడ్! ఫైనల్‌గా మాకు కాయిన్స్ దొరికినాయి. అవునురా ఎప్పటివో సూర్య భగవానుడు ఉన్నాడు చూసారా? దగ్గర తీసుకుంటారా కెమెరా దగ్గర తీసుకుంటా. సో ఫైనల్‌గా మన నిధైతే దొరికింది ఫైనల్‌గా మనకి. దగ్గర నుంచి చూపిస్తాను ఒక్కసారి. సో ఈ కాయిన్స్ చూడండి మీరు. సో ఇన్ని కాయిన్స్ చూసారా? బాబోయ్! ఈయన హర హర మహాదేవ శంభో శంకర వచ్చేయండి.